నమస్తే అండి. నమస్తే. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2023 సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరంలో రాజకీయ పరంగా చూసుకుంటే కనుక చాలా ఆటుపోట్లు ఉన్నాయి, చాలా అవకతవకలు ఉన్నాయి, చాలా అఘాయిత్యాలని జనరల్గా మాట్లాడుకోవాలంటే అన్నీ ఏవి జరగాలో అన్నీ జరిగినాయి. ఇప్పుడు 2024లోకి అడుగుపెట్టాం. మరి ఈ 2024లో రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? జగన్ రెడ్డి గారి పాలనలో ఇంకెటువంటి సంక్షేమ పథకాలు వచ్చే అవకాశం ఉందంటారు? ఇంకెటువంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది? అది కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే మీ యొక్క ప్రణాళిక ఎలా ఉండబోతుంది? నమస్తే అండి. గతం 2023 సంవత్సరంలో చెప్పుకోవాలంటే ప్రజలకి వైసీపీ నాయకులకే కాకుండా తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు ఎంతోమంది చంద్రబాబు నాయుడుతో కూడా కలిపి జైలుకి పంపించేసినాడు. భయం క్రియేట్ అయిపోయింది ముఖ్యమంత్రి గారికి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆయన చేసిండే కార్యక్రమాలు, విధ్వంసాలు ఏం చేసినామురా నాయన అనేది ఆయనకే తెలుసు. ఓ జగనన్నా, చిన్నాన్న ఎక్కడన్నా అని మీ చెల్లెలు అడిగితే ఈ వేళకు సమాధానమే లేదు, చిన్నాన్న జాడ లేదు. మేము ఎన్నో అద్భుతాలు సృష్టించేశాము, ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉన్నాము అన్నారు. ప్రపంచంలోనే చిన్నాన్న చంపేస్తే జగన్ ముఖ్యమంత్రి అయితే సొంత చిన్నాన్న యొక్క ఎవరు చంపినారు అని చెప్పేదానికి 2 డీజీపీలు మారినారు, ఎంతోమంది ఎస్పీలు మారినారు, హోంమంత్రులు 2 మారినారు. 2 మారితే కూడా చిన్నాన్న ఆసూకే దొరకలేదండి. చనిపోయిన దానికి ఎవరు చంపినారు ఇంకా తెలవలేదా? ఇంకా కనుక్కోలేదా మీరు? చిన్నాన్న చంపినోన్నే కనుక్కోలేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడుతారండి మీరు? ఒక్క మాట చెప్పండి. చిన్నాన్న చంపునోడిని మీరు కనుక్కోలేనోడు శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడతారు? శాంతి భద్రతలకు 2 ఎస్సీ మంత్రులు పెట్టావు, గతంలో ఒక మేడంను పెట్టావు, దిశ అని ఒక చట్టం పెట్టావు. ఆ దిశ చట్టంలో తెలుగుదేశం తప్పితే ఇంకెవరిని అరెస్ట్ చేయలేదు. అది ఎందుకు పనికొచ్చిందంటే దిశ మీ కార్యకర్తలు చేసే రేప్ సీన్లకి తెలుగుదేశంలో ఎవరినో ఉన్న బలి చేసి వాళ్ళు కేసులు పెట్టారు. ఎంతోమంది దళితుల మీద అరాచకాలు చేసింది మీరు, మానభంగాలు చేసింది మీరు, చంపింది మీరు. మీ ప్రభుత్వంలోనే గంజాయి వేల టన్నులు ఈ దేశమంతా సరఫరా జరిగింది. ఎక్కడ పట్టుకున్నా ఆంధ్ర మూలాలు వస్తున్నాయి, ఆంధ్రాలో పట్టుకున్నామంటున్నారు. ఇంకా ఇతర దేశాలకు ఓడరేవులను ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వాళ్ళకు నీ జాగీరు మాదిరి పంపించేసి వాళ్ళకి అప్పగిచ్చేస్తే ఓడల్లో పోతూ ఉంది, ఓడరేవుల్లో స్టీమర్లో పోతూ ఉంది కొన్ని 100 టన్నులు. అది దాని ఆచూకీ లేదు. దాంతో కొంతమంది కాంట్రాక్ట్లు ఇచ్చావు బంగ్యాకు, అదే గంజాయి. తర్వాత ఈ మూలధనం నువ్వు సంపాదించిన డబ్బు కూడా ఇందులో పోతా ఉంది అనుకుంటా ఉన్నారు ప్రజలు. అది మేము చెప్పేది కాదు, జనాలు చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గంజాయి కొన్ని 1000 టన్నులు, లక్షల టన్నులు ఈ దేశమంతా పోతా ఉంది, ఇతర దేశాల్లో కూడా పోతా ఉంది, ఈ డబ్బులన్నీ బయట వెళ్ళిపోతూ ఉన్నాయి అంటున్నారు. పూర్తి స్థాయిలో గంజాయికి ప్రసిద్ధి చెందింది 23, హింసకి ప్రసిద్ధి చెందింది 23. ఎంతోమంది దళిత మహిళలే ఎక్కువయ్యారు, దళితులే మీ పొట్టను పెట్టుకున్నారు మీరు. దానికే 23వ సంవత్సరం గతించిపోయింది మీకు. దిశా చట్టంలో ఎవరైనా ఒక్కరు, ఎంతోమంది పోలీసు వాళ్ళని కొట్టారు కదండి, సిఐలు దెబ్బలు తిన్నారు, ఎస్ఐలు దెబ్బలు తిన్నారు, మహిళలు దెబ్బలు తిన్నారు. ఏ ఒక్క వైసీపీ కార్యకర్తల పైన మీరు ఎఫ్ఐఆర్ ఫిక్స్ చేసిన చరిత్ర ఉందండి 23లో? లేదండి. కేవలం తెలుగుదేశంలో ఉన్నటువంటి క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళ యొక్క పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చినారు మీ 23వ సంవత్సరంలో. ఇవన్నీ చాలకుండా హోంమంత్రి గారితో హోంమంత్రి గారి స్టేట్మెంట్ ఇయ్యరు ఎప్పుడు. కానీ ఏం జరిగిందంటే ఇంకా పరిశీలన చేస్తూ ఉన్నారంట. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాయన చచ్చిపోతే పరిశీలన జరుగుతూ ఉంది. ఇప్పటికీ సుధాకర్ డాక్టర్ సరిపోతే ఇంకా విచారణలో ఉంది. సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తే మీ ఎమ్మెల్సీ ఇంకా విచారణలో ఉంది. ఈ విధంగా చచ్చిపోయిన వాళ్ళు చూస్తే విచారణలోనే ఉంటాయి. ఇంకెందుకండి హోంశాఖ, డీజీపీలు ఎందుకు, ఎస్ఐలు ఎందుకు, ఎస్పీలు ఎందుకు, ఏమి చేస్తూ ఉన్నారు ఈ పోలీసులు? ఈ పోలీసులకు ఎందుకు ఇస్తున్నావు జీతము? కేవలం తెలుగుదేశంలో ఉన్నటువంటి లీడర్లని
కార్యకర్తలను అరెస్ట్ చేసేదానికే కదా ఈ 23వ సంవత్సరం పూర్తిగా వాడుకున్నావు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనాలో పూర్తిగా ఎవరిని మీరేం పట్టించుకునేది లేదు. మీకు కరోనా వస్తుందని మీరాడ మీ కార్యకర్తలు కానీ మీ అధికారులు మీరు నియమించినటువంటి మంత్రులు కానీ ఎక్కడా జాడేయలేదు. ఏ కరోనాలో ఎవరన్నా మీ వైసీపీ కార్యకర్తలకి ఏమన్నా పంపించి గ్రామాల్లో ఏమన్నా సహాయ సహకారాలు చేశారా? ఏమీ లేదే. దాన్ని అడ్డు పెట్టుకొని ఇంకా మీ వాళ్ళు సంపాదించుకున్నారు. 2 సంవత్సరాలు దాంట్లో గడిచిపోయింది కరోనా. నువ్వు వచ్చిన దరిద్రము ఈ రాష్ట్రంలో మహామహులు చనిపోయినారు. తర్వాత ఇంతమంది పెడితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయుడు పైన లేని కేసులు పెట్టావు. ఈడు చంపినోని కేసు చూడవయా మీ చిన్న అంటే అది లేకుండా ఏమీ లేని దానికి ఒక కేసు, ఒక బోర్డు తగిలిచ్చేది. రింగ్ రోడ్డు, జంగిలీ రోడ్డు, ఇంకేందో వాళ్ళ పేర్లు ఇవన్నీ అయ్యో చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా నా నోటితో ఎందుకు మళ్ళీ చెప్పడము ఇవన్నీ చాలాసార్లు చెప్పేసినారు, వినేసినారు. ప్రజలంతా ఇది అయిపోయింది. నువ్వు ముఖ్యమంత్రిగా పరదాల ముఖ్యమంత్రిగా నిలిచిపోయినావు 23లో. ఎక్కడన్నా విజిట్ పోతాండవంటే సాక్షాత్తు తిరుపతికి వచ్చారండి ముఖ్యమంత్రి గారు. ఎయిర్పోర్ట్ కంటే చుట్టుపక్కల చీరలు కట్టేసి ఉంటారు, ఈ రోడ్డుకి ఈ పక్క ఆ పక్క. ఎవరు చూసేదానికి లేదా ఆయన్ను. అక్కడికి వస్తావు, గుళ్ళోకి వస్తావు, ఇట్ట 2 సార్లు చూస్తావు, దాన్ని చెప్పులు వేసుకొని పోతావు. సార్ చెప్పులు అంటే చెప్పలేరు చెప్పులు నీకు భగవంతుడు అంటేనే నమ్మకం లేదు. మళ్ళీ ఎందుకండి గుళ్ళేకి పోయేది? ఎందుకండి ఇక్కడ పోతావు చర్చిలు? నువ్వు వాళ్ళ మతాల గురించి నేను విమర్శించడం లేదు. ఎందుకంటే వాళ్ళ మతాలు వాళ్ళకు గొప్ప. ఈ దేశంలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఉన్నాయి. వాళ్ళ కులము వాళ్ళకు గొప్ప, ఏ మతాలు వాళ్ళకు గొప్ప. నువ్వు కూడా క్రైస్తవ మతం స్వీకరించినావు. యాక్షన్ ఎందుకండి మళ్ళీ? ఆ యాక్షన్ వద్దు. నువ్వు పోయి దండం పెట్టు. వెంకటేశ్వర స్వామిని వచ్చావు, పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఏ రోజు కానీ మీ శ్రీమతి గారిని భారతమ్మ గారిని తోడుకొని వచ్చి దంపతులుగా ఎవరికైనా భగవంతుడికి పట్టు వస్త్రాలు ఇస్తారా? గిన్ని సింగిల్గా భార్య లేకుండా ఎవరండి వచ్చేది? భార్య లేకుండా వచ్చే వాళ్ళు అందరికీ తెలుసు. సొంత శ్రీమతి లేకుండా ఇప్పుడు 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించేస్తుంది. ఇది చాలా అరాచకంతో కూడుకున్న పని. చాలా అది గతంలో చెప్పేవాళ్ళు. ఈ రాష్ట్రానికి శని దాపురించింది, పిడుగులు పడినాయి. ఎందుకు పడినాయండి? వెంకటేశ్వర స్వామి తిరుపతిలో మహా వర్షం ఎప్పుడూ పడలేదు. అంత బలమైన వర్షం పడి తిరుపతి అతకుతాళం అయిపోయింది. కారణం ఏమిటంటే మీరు చేసేటువంటి ప్రవర్తన. నువ్వు ఒక క్రిస్టియన్ మతస్థుని ఎత్తుకొచ్చి ఆ దేవస్థానానికి పెట్టేస్తేవి. వైవి సుబ్బారెడ్డిని, మీ సొంతం చిన్నాన్ను, మీ ఇష్టం వచ్చినట్టు టికెట్ల వ్యాపారం అయిపోయింది. కనీసము ఆ తిరుమల లడ్డు అంటే క్యూ కాడి నుంచి లాస్ట్ వరకు స్మెల్ వచ్చేది, నెయ్యి వాసన వచ్చేది. కనీసం ఈరోజు ఆ లడ్డు ఎత్తుకొని ముక్కులో పెట్టుకుంటే కూడా వాసన రావడం లేదు. ఆ ప్రసాదం తింటా ఉంటే కూడా టేస్ట్ లేదు. నీ సొంతం ఒక కర్ణాటక ప్రభుత్వం నుంచి, రాష్ట్రం నుంచి నందిని అనే డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేస్తూ ఉంటే, దర్శనంకి పోతూ ఉంటే గమ్మ వాసన వచ్చేది. ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాడో నెయ్యి మాకు తెలీదు. ఏ కంపెనీ నుంచి వస్తూ ఉందో తెలీదు. దాంట్లో ఎన్ని చేతులు మారినాయో మనకు తెలీదు. వెంకటేశ్వర స్వామిని కూడా వ్యాపారంగా మలిచేసినాడు మీ చిన్నాన్నగారు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ రాష్ట్రము దరిద్ర పాలైపోయి కష్టాలు పడుతున్నారు ఈరోజు. ఎందుకండి? ఒక ముఖ్యమంత్రిగా ఏం పరిపాలన అండి 23లో మీరు చేసింది? గత సంవత్సరం మీరు చేసిండేది దుష్ట పరిపాలన అనేది నేను చెప్తున్నా. మీ మంత్రులు ఉన్నారు. ఎగ్జాంపుల్కు జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఆయన శాఖ పేరు ఏం పేరు? అంబటి రాంబాబు జనవనరుల శాఖ మంత్రి. ఆయన చేసే పని ఏమందంటే సొంత వనరులు, శరీర వనరులు, శరీరానికి ఏమి కావాలనో అవి వనరులు సేకరించి పేరు మార్చేయాలి శాఖ. జనవనరులు తీసేసి సొంత వనరులు, శరీర శాఖ మంత్రి అయిన. శరీరానికి ఏమి వనరులు కావాలనో జిగ్గినగ్గా డ్యాన్స్ చేస్తాడు. ఇంకా ఆయనకి ఏమి కావాలనో శరీర వాంఛ తీరేదానికి కోరికలకు ఫోన్లో ఆయనకి ఎవరెవరు కావాలనో వాళ్ళతో రేటు మాట్లాడుకొని పిలిపించుకుంటాడు. ఆ శాఖకే సరిపోతారండి ఆయన, ఇంకో దానికి పనికిరారు. ఇంక విద్యాశాఖ మంత్రి ఉన్నారు సత్యబాబు గారు, విజయనగరం నుంచి ఎన్నికైనటువంటి సత్యబాబు గారు ఉన్నారు. ఆయనకి విద్యాశాఖ ఇచ్చారు. ఈ విద్యాశాఖ ఇస్తే ఆయనకి ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులను పిలిపించి ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో ఈ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మీ వసతులు ఎట్టుండాయి, విద్యా ప్రమాణాలు ఎట్టుండాయి, ఏ రోజు కానీ సమీక్షా సమావేశాలు చేసింది లేదు. ఆయన సమీక్ష చేస్తాడు.
వచ్చేస్తే విశాఖపట్నానికి దసరాకు వస్తున్నాం, దీపావళికి వస్తున్నాం, జనవరికి వస్తున్నాం. 5 సంవత్సరాల నుండి ఇది ఒక రాజధాని మార్పు గురించే చర్చ పెడతాడు ఆయన. వేరే చర్చ పెట్టడు. నీకు ఇచ్చిన ఏ మంత్రి కూడా వాళ్ళ శాఖల మీద ఒక పట్టు లేదండి. ఈ వేళకు పట్టు లేదు ఆయనకు. ఏ శాఖ పైన పట్టు లేదు. అదేవిధంగా ఏ శాఖ ఎత్తుకున్నా కూడా విద్యాశాఖ ప్రమాణాలంటే ఉన్నత విద్య కూడా ఏది ఎత్తుకోండి, ఏ ఉన్నత విద్యలో కూడా మీరేమైనా ఆ యూనివర్సిటీలో ఉండే డబ్బులంతా తీసేస్తారు. మీకు సొంత ఖజానా కొంత, మీకు ప్రణాళిక లేదో పెట్టుకుంటారు, దానికి వేసుకుంటున్నారు. ఏమి ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఏమి ఈ డబ్బులు లక్షల కోట్లు అప్పుల మంత్రిగా అప్పుల ప్రభుత్వంగా మిగిలిపోయింది ఈరోజు. ఈ దేశానికి, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నత ప్రమాణాల్లో తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి ఈ రాష్ట్రం. వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కటి మేమే ముందంజలో ఉండామని. దేంట్లో ఉండారు? హత్యల్లో ముందుండారు, అరాచకాల్లో ముందుండారు, అప్పుల్లో ముందుండారు, దోచుకోవడంలో ముందుండారు. దేంట్లో మీ మంత్రుల్లో ఒక శాఖ మీద సమీక్ష చేసిన చరిత్ర ఉందా అండి? చెప్పండి. ఒక శాఖ మీద సమీక్ష చేశారా? లేదే. ఈ శిశు సంక్షేమ మంత్రులు 2 మారారు ఈ రాష్ట్రానికి. ఒక్కరైనా ఏ రోజైనా ఈ శిశు సంక్షేమం గురించి మాట్లాడారా? ఏందండి స్త్రీ సంక్షేమం అంటే ఏమి మీ దృష్టిలో? అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు, చదువుకునేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి స్త్రీలు, గర్భిణీ స్త్రీలైతేనేమి, చిన్న బాలింతలైతేనేమి, విద్యార్థులైతేనేమి, యువతులైతేనేమి, వీళ్ళందరికీ స్త్రీ సంక్షేమం అంటే వాళ్ళ యొక్క మంచి బాగోగులు కోరుకునేదానికే స్త్రీ సంక్షేమం పెట్టారు. మీరేం చేస్తున్నారు? దీని గురించే లేదు, మీ అభిప్రాయం దీని గురించి లేదు ఎక్కడ కానీ. స్త్రీ సంక్షేమం అంటే రేపు చేయడం, ఇతర దేశాలకు మహిళలను సరఫరా చేయడం, డ్యాన్సులు వేసుకోవడం, ఇది మీ సంక్షేమం. స్త్రీ సంక్షేమం అంటే ఏ రోజైనా బాల్వాడి అంగన్ టీచర్లు అల్లో తల్లి మేనమామ అన్నావు. ఈరోజు వాళ్ళు మేనమామ ఎక్కడున్నావు మామ? మేము రోడ్లలో ఉన్నాం మామ, ధర్నా చేస్తా. ఏం మామ నువ్వు మమ్మల్ని పట్టించుకోలేదని ఎంతో మంది అంగన్వాడీలో ధర్నాలు చేస్తున్నా ఏ రోజు పట్టించుకున్న మహిళలు ఏమైనావు మామ? జగన్ మామ ఆకాశంలో ఊహలు, ఏపీలో జగన్ మామ ఈ భూమిభాగం మీద ఏం మామ? ఏ తల్లి పట్టించుకుంటున్నావు? ఈరోజు ఎంతోమంది మహిళలు కొన్ని రోజులుగా నిరంతరము నిద్ర లేచినప్పుడు రోడ్లింటూ ఉండవే. ఏం మామ వాళ్ళ గురించి పట్టించుకుంది మామ జగన్ మామ? వాళ్ళు ఈరోజు అడుగుతున్న సమాధానం చెప్పండి. మాట్లాడితే రోడ్లకి ఈసి కొడతావు, గుడ్డలు పెట్టి ఈసి కొడతా ఉండవు, ఇవన్నీ చేస్తున్నావు కదండి. ఏంది మీరు చేసే పని? నెక్స్ట్ పోతే మన మేడం గారు ఉన్నారు, విడుదల రజనీ గారు. ఆమె ఒక కార్యక్రమం నిన్నేదో కొత్తగా ఆమె శాఖ నుంచి అక్కడికి మార్చారు. ఆమె చిలకలూరుపేటకుండవు. చిలకలూరుపేట నుండి ఎందుకు మార్చారమ్మా ఆయన అక్కడికి? ముఖ్యమంత్రిగా నువ్వురా, ఏడు పోటీ చెయ్యి, లేదు పులివెందలో లేసి ఇంకో ఊర్లో చెయ్యి, నువ్వు చేయవు. చేయండి, అందరినీ మార్చండి. ముఖ్యమంత్రి శాఖలు మార్చినావు కదా, మీరు ఇంతమంది మంత్రులు మార్చావు కదా, అంటే వాళ్ళు పనికిరాని వాళ్ళనే కదా అర్థము. పనికిరాని వాళ్ళకి మళ్ళీ మంత్రి పదవులు ఇచ్చినావు, మళ్ళీ పనికిరాని వాళ్ళకి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎందుకు ఇస్తున్నావు? ఇంకెవరు లేరా? ఈ రాష్ట్రంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. దళితులు మా మేనమామలు అంటున్నావు, దళితులు నా బిడ్డలు అంటున్నావు, అన్నీ చేస్తున్నావు. ఒక దళితుడైనా ఈ రాష్ట్రంలో ఒక యూనివర్సిటీకైనా వైస్ ఛాన్సలర్గా ఉన్నాడా? ఒక దళితుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాకు ఎస్పీగా ఉన్నాడా? ఒక దళితుడైనా ఈ రాష్ట్రంలో ఒక కలెక్టర్గా ఉన్నాడా? ఎవరు లేరే. అంటే దళితులు కలెక్టర్గా పనికిరారా? ఏ ఓట్లతో అయితే నువ్వు ముఖ్యమంత్రిగా ఎన్నికైనావో, ఒక ముస్లిం ఎస్సీ మైనారిటీ ముస్లిం మైనారిటీతో ఓట్లతో నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా. ఏరండి, ఒక ముస్లిం నాయకుడైనా ఒక ఐఏఎస్లో లేరా ముస్లిమ్స్? యూనివర్సిటీల్లో వాళ్ళని పెట్టేదానికి ఛాన్సలర్గా పెట్టలేవా? వీసీగా లేదే. కలెక్టర్గా పెట్టలేవా? లేదే. ఎస్పీగా పెట్టలేవా? లేదే. ఏందండి ఏమిది? కులం ఏంది? సామాజిక న్యాయం ఏందండి న్యాయము? నీ కులానికి నువ్వు చేసుకునేదే సామాజిక న్యాయం, అదే చేస్తున్నావు. సామాజిక న్యాయం అంటే నీ దృష్టిలో ఇంతమంది సలహాదారుల్లో అందరూ రెడ్లే, ఒక్కొక్కరికి 3 లక్షలు కార్లు, అటెండర్లు. ఏం చేస్తూ ఉండారండి? ఏమి సలహాలు తీసుకుంటున్నారు? ఈ దాడులు చేయమని చెప్పారా?
ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయమన్నారా? ఏం చేయమని సలహాలు ఇస్తున్నారు వాళ్ళు? అంగన్వాడీలకు జీతాలు పెంచొద్దన్నారా? లేదంటే ఉద్యోగస్తులకు ఈ వేళకు రిటైర్డ్ అయిన వానికి డబ్బు రావడం లేదు. ఎంతోమంది ఆశతో తన డబ్బు వస్తే రిటైర్డ్ అయితే ఈ డబ్బుతో ఫీజు కట్టుకొని పిల్లలు చదివించుకుందామనే ఆశ లేదు. ఈ డబ్బుతో పిల్లలకు పెళ్లి చేసుకుందామనే ఆశ లేదు. ఈ డబ్బుతో ఆస్తి ఇల్లు కట్టుకుందామనే ఆశ లేదు. ఏం చేస్తున్నావు? అందరూ అర్థనాదాలతో అయ్యో జగనన్న అంటున్నారు. ఎవరి మాట విని, ఎవరి చెవులో నీకు పడి, ఎవరి సహాయము మీతో ఏం జరిగిందని ఈ రాష్ట్రంలో నీకు ఈసారి మళ్ళీ జగనన్న రావాలని చెప్పుకుంటున్నావో మాకు ప్రజలకు అర్థమే కాలేదు. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు నీకు నొక్కేదానికి. నువ్వు నొక్కావు బటను వాళ్ళ అకౌంట్లో పడేదని. నీకు నక్కుతారు జైలుకి బొమ్మని. టైం దగ్గరికి వచ్చేసింది, ఇంకా నొక్కే టైం కూడా వచ్చేసింది. తప్పకుండా అది నొక్కేది గ్యారెంటీ, నువ్వు జైలుకి పోయేది గ్యారెంటీ.